హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్టీవీ. నేను మేబీ మనం ఏదైతే లిస్ట్ ఉందో వచ్చేసి ఇది పెద్దపల్లికి సంబంధించి ఇది ఫిజికల్ వెరిఫికేషన్ ఆఫ్ ఫైనల్ లిస్ట్ ఇందిరమ్మ ఇండ్లు ఎలిజిబుల్ లిస్ట్ ఆఫ్ పర్రెపల్లి గ్రామ పంచాయతీ ఆఫ్ కోటపల్లి మండల్ సంబంధించి ఏదైతే ఉందో ఇది సంబంధించి దాని లిస్ట్ అండి. ఇక్కడ చూసుకోవచ్చు అప్లికేషన్ నెంబర్, అప్లికేషన్ నేమ్, అలాగే క్యాస్ట్, రూఫ్ టైపు, వాల్ టైపు. ఇది వచ్చేసి మనకు పెద్దపల్లికి సంబంధించి లిస్టు. అలాగే మన తెలంగాణ వ్యాప్తంగా కూడా లిస్ట్ అనేది ఆల్మోస్ట్ దాదాపు అన్నీ రిలీజ్ అవుతున్నాయి, అంటే గ్రామాలలో మేము ముఖ్యంగా. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏదైతే మన జిహెచ్ఎంసీ ఉందో జిహెచ్ఎంసీలో మాత్రం మన L2 లిస్ట్ అయితే కొంచెం టైం పట్టేట్టుంది. మొత్తం మనకు విలేజ్లలో అయితే L1 L2 రెండు రిలీజ్ చేస్తున్నారు. మన గ్రేటర్ హైదరాబాద్లో మాత్రమే ఈ L2కు సంబంధించిన లిస్ట్ అయితే రిలీజ్ చేయరు ఇప్పట్లో, మనకున్న సమాచారం అది. ఇప్పుడు L1 లిస్ట్ మాత్రం తొందరలోనే రిలీజ్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకంటే దాదాపు 18,000కు పైగా మాత్రమే ఈ కాన్స్టిట్యూన్సీ 4 కాన్స్టిట్యూన్సీలకు సంబంధించి ఉన్నారు కాబట్టి వీరికి ఈ ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి మంజూరు పత్రాలు పంపిణీ చేస్తే నెక్స్ట్ వాళ్ళకు ఈ ఇండ్లు అనేది కట్టుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళకైతే ముందు ఛాన్స్ అయితే ఇవ్వనుంది. తర్వాత మనకు జిహెచ్ఎంసీ పరిధిలో ఏవైతే డబుల్ బెడ్రూమ్ ఉన్నాయో అవి 2015 నుంచి 2019 మధ్యలో ఎవరైతే అప్లై చేశారో వారికైతే ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్తుంది. అంటే ఎవరైతే జిహెచ్ఎంసీ ఉంటారో వారైతే కలెక్టర్ లేఖ రాశారు. కలెక్టర్ కూడా దానికి సానుకూలంగా స్పందించి ఓకే అని చెప్పడంతో అవైతే పంపిణీ చేయడానికి అయితే ఒక 4,000 డబుల్ బెడ్రూమ్ అయితే రెడీ చేస్తున్నారు. అయితే అది కూడా మనకు తొందరలోనే రిజిస్టర్ అయితే రాబోతుంది. మరి 2017, 2019 మధ్యలో ఎవరైతే అప్లై చేశారో వారు కూడా మన ఛానల్ ఏమంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే దానికి సంబంధించి కూడా అప్డేట్ ఉంటే ఎప్పటికప్పుడు మీకు అందించే ప్రయత్నం చేస్తాను. అలాగే మన వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ కండి. హాయ్ అని చెప్పి కామెంట్ చేస్తే లింక్ పంపిస్తా, డైరెక్ట్ వాట్సాప్లో జాయిన్ కండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఎప్పటికప్పుడు మన ఛానల్ వాచ్ చేస్తున్నాను. అలాగే మీకు తెలిసిన వాళ్ళు కూడా వీడియో షేర్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్టీవీ.